జేబీఎంరావు భారత పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటనాయుడు ప్రెస్ మీట్ నిర్వహించారు. స్థానిక సూర్య రెసిడెన్షియల్లో బొబ్బిలి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సంబంగి వెంకట చిన్నప్పలనాయుడు జేబీఎంరావు భారత కార్యకర్తలపై బెదిరింపులకు పాల్పడుతున్నారని, తనపై కూడా కక్ష సాధింపు చర్యలు చేపట్టారని, ఆయన వల్ల ఎన్నో జీవితాలు నాశనం అయిపోయాయని, ప్రజలందరికీ ఈ విషయాలు తెలియడం ఎంతో అవసరమని, త్వరలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్ని ఆధారాలతో అని తెలియజేశారు. మీ పెన్షన్లు తీసేస్తాము, మీరు ఏ విధంగా జై భీమ్రావ్ భారత పార్టీ జెండాని పట్టుకున్నారని కొంతమంది భయభ్రాంతులకు గురి చేశారు. అందుకే తక్షణమే మా జడా శ్రవణ్ కుమార్ గారికి చెప్పడం జరిగింది. చిన్నప్పలనాయుడు, ఇంకా నీ బుద్ధి గత వారం రోజులు బట్టి మీకు ఎన్నిసార్లు చెప్పినా నీ బుద్ధి మార్చుకోవడం లేదు. కాబట్టి బొబ్బిలి ప్రజానీయానికి తెలియజేయవలసిన పరిస్థితి, వాస్తవాలు మా పార్టీపై ఒక బాధ్యతగా ఈరోజు చెప్పబోతున్నా. ఎందుకంటే ఇప్పుడు వాస్తవాలు చెప్పకపోతే గత 5 సంవత్సరాలలో ఏ విధంగా అయితే మేము నాశనం అయిపోయామో చిన్నప్పలనాయుడు నమ్ముకొని, మరొకసారి మన అవకాశం ఇస్తే చిన్నప్పలనాయుడు చేసిన ద్రోహాలన్నీ బయట పెట్టకపోతే నాలాంటి యువకులు, కుటుంబాలు అన్నీ నాశనం అయిపోతాయి. కాబట్టి జరుగుతున్న ఎన్నికలలో మీ ఓటును చిన్నప్పలనాయుడికి ఎందుకు నేను వెయ్యొద్దు అంటానంటే, అసలు విషయాలన్నీ కూడా చాలా ఉన్నాయి. నిజస్వరూపం అన్నీ చేసినవన్నీ బయట పెట్టవలసిన అవసరం ఉంది. కానీ తక్కువ సమయం వల్ల ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తాను. మాది ఉద్దవల్లి గ్రామం, తెరలా మండలం. మా మాస్టర్ గారు తెలుగుదేశం పార్టీలో ఒక కీలక పాత్ర పోషించారనేది జగమెరిగిన సత్యం. ఈ చిన్నప్పలనాయుడు ఒక్కసారి నాకు అవకాశం వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాకు అభ్యర్థిగా నిలబెట్టారని 2019లో అందరి కాళ్ళు వేళ్ళు పట్టుకొని నాకు ఈ అవకాశాన్ని కొప్పలేని జాతికి నాకు అవకాశం వచ్చిందని అడుగుతూ ఉన్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మా మాస్టర్ గారు పసుపు అనేది ఆయన ఎత్తుకున్న జెండాని ఎన్నో విధాలుగా పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తుంటే, నాకు వచ్చిన అవకాశానికి ఒక్కసారి నాకు సాయం చేయమని అనేక బహిరంగ సభల్లో ఈ చిన్నప్పలనాయుడు చెప్పడం జరిగింది. కానీ ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా మా మాస్టర్ గారు ఎదరలేదు, బెదరలేదు. అలాంటప్పుడు ఈ దుర్మార్గుడు వాడి గెలుపు కోసం, మాది పెద్ద గ్రామం కాబట్టి అనేక గ్రామాలలో మా మాస్టర్ యొక్క ఇంప్లికేట్ చేయగలడు అని తెలుసుకున్నాడు. అప్పుడు 1998 డిఎస్సిలో మా మాస్టర్ గారు 2 చోట్ల ఒకేసారి డిఎస్సి అనేది రాయడం జరిగింది అని, అలాంటి లోపాలన్నీ కూడా తెలుసుకున్నాడు ఈ చిన్నప్పలనాయుడు. ఈ తెలుసుకున్న విషయాలని నాకు నువ్వు సాయం చెయ్యలేదు కదా, నా గెలుపుకి నువ్వు ఉపయోగపడలేదు కదా అని ఈ దుర్మార్గుడు నన్ను వాడుకొని అతను ఒక లెటర్ ప్యాడ్ ప్రభుత్వంలో ఏర్పడిన వెంటనే, ఇది చిన్నప్పలనాయుడు ఇచ్చిన లెటర్ ప్యాడ్. ఈ లెటర్ ప్యాడ్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇది దేనికి ఇస్తారంటే ప్రభుత్వం ప్రజలకి ఉపయోగపడాలని మనం అధికారం ఇస్తే నీకు సాయం చేయలేదని మా మాస్టర్ గారికి అతని యొక్క ఎంక్వైరీ చేయించి అతని భయభ్రాంతులకు గురి చేసి ఆర్థికంగా, మానసికంగా మెంటల్ టార్చర్ పెట్టి 2019లో జరిగిన తరువాత ఈ ఎన్నికలలో జరగబోతున్న ఎంపీపీ జడ్పీటీసీలకి నువ్వు వాడుకొని, నువ్వు నా పార్టీలో నువ్వు జాయిన్ అవ్వకపోతే నువ్వు జైలు పాలవుతావని అనేక రకాలుగా నువ్వు ఇబ్బందులకు గురి చేసి మా మాస్టర్ గారిని ఆర్థికంగా కూడా నువ్వు భయపెట్టి అన్ని రకాలుగా నువ్వు వాడుకున్నావే. ఈరోజు ఈ వాస్తవాన్ని బయట పెట్టకపోతే రాబోతున్న రోజుల్లో ఎంతోమంది బిడ్డలు నిన్ను నమ్మి సర్వనాశనం అయిపోతారని ఒక ఆందోళనతో మాత్రమే నీ గురించి బయట పెడుతూ ఉన్నా. ఉన్నది ఎవరో తెలుసా? తెలియకపోతే మళ్ళీ ఒక్కసారి నీకు గుర్తు చేస్తాను. ఎందుకంటే నీకు వయసు మళ్ళింది కాబట్టి.
నీకు ఉదయం చెప్తే రాత్రి గుర్తుండదు, రాత్రి చెప్తే మధ్యాహ్నం గుర్తుండదు. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, ఈ రాష్ట్ర మా అధ్యక్షులు తెలియకపోతే ఒకసారి నెట్లో కొట్టుకున్న పిల్లలు జనా శ్రవణ కుమార్, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, నా అన్నదమ్ములకి, మీకందరికీ కూడా తస్మత్ జాగ్రత్త అని నేను ఎందుకు అడుగుతూ ఉన్నానంటే, అన్నలారా మనమందరం ఒకే కుటుంబం నేపథ్యం నుండి వచ్చిన వాళ్ళం. అయినా సరే అసంపూర్ణము అని ఆయన తెలిసిందా గ్రూప్ రాజకీయాలు పెడతాడు. మన ఆర్థికంగా, మానసికంగా, అన్ని రకాలుగా మన యొక్క లోటుపోట్లు 5 సంవత్సరాలు తెలుసుకున్నాడు. కాబట్టి మన జీవితాలు ఖచ్చితంగా మన చేతితోనే మన కళ్ళనే పొడిపించే ఒక ఆస్కార్ అవార్డు చినపల్లాయి. బొబ్బిలి నియోజకవర్గంలో ఉన్న యువకులకు, అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, పాత్రికేయులకు, విద్యావంతులకు, మేధావులకు అందరూ కూడా ఈ లెటర్ పేపర్ చూసిన తర్వాత అయినా సరే క్షుణ్ణంగా చదవండి. ఇది మన జీవితాలను ఏ విధంగా నిర్వియోగం చేయాలో చిన్నపిల్లడికి తెలుసు. లెటర్ పేపర్ అనేది మన భవిష్యత్తుని కాపాడడానికి, మనకి ఉన్నతమైన స్థానానికి, ఉద్యోగాలకి ఒక శాసనసభ్యుడు ఇస్తాడు. ఇది దేనికి ఇచ్చాడండి? చిన్నపిల్లడి దేనికి ఇచ్చావు? నీ అవసరాల కోసమా? నీకేమైనా అర్థమవుతుందా? నువ్వు ఇచ్చింది ఎన్ని జీవితాలు పోనాయో, ఎన్ని జీవితాలు నాశనం అయ్యాయో, ఎంతమంది జైలు పాలయ్యారో తాగానికి. ఇంకా నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇంకా చెప్పుడు మాటలు ఇంకా విని తప్పుడు కేసులు పెట్టిస్తున్నావే. నేను జైలుకి వెళ్ళి వచ్చాను, నువ్వు జైలుకి పంపించావు. ఖచ్చితంగా నిన్ను న్యాయ వ్యవస్థలో నిలబెడతాం, నిన్ను ఖచ్చితంగా జైలుకి పంపిస్తా. ఇంకొక విషయం, ఈరోజు నా రాజకీయ గురువు, నా ఆరాధ్య దైవం చినశ్రేణి గారు అంత మంచి మనిషి నుంచి కూడా నేను నీ వల్ల దూరం అయ్యాను. కోసమైతే ఈ లెటర్ ప్యాడ్ ఇచ్చావో, నువ్వు చట్ట సభల్లో నువ్వు దీన్ని దుర్వినియోగం చేశావో, దయచేసి నాలాగా మోసపోకండి. కానీ నీ యొక్క మనందరూ కుటుంబ సభ్యులుగా ఓటు గుర్తుపై ఓటు వేయండి. మీ పక్షాన మేము పోరాడతాం.